ఈ రోజు మనతో పాటు బోధిధర్మ ఆయుర్వేద వైద్యం పీఠం నిర్వాహకులు పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. అయితే చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. సో ఏం చేసినా తగ్గలేని వాళ్ళు, అలానే జిమ్ కి లాంటి వాటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే తగ్గాలి అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రొడక్ట్ ని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అయ్యే మంచి ప్రొడక్ట్ ని మనకి పరిచయం చేయబోతున్నారు. అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు వాడచ్చు, ఎన్నాళ్ళలో రిజల్ట్ ఇస్తుంది అనే విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగుంది. గురుగారు, మీరు వస్తున్నప్పుడే మాకు చెప్పారు అందరి కోసం ఒక మంచి ప్రొడక్ట్ ని తీసుకొస్తున్నాము అని. సో ఏంటి సార్ ఆ ప్రొడక్ట్, ఎందుకు? ఇది ప్రొడక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకునే ముందు ఈ అధిక బరువు ఎందుకు పెరుగుతారో అని ఒకసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పురాతన కాలంలో మనకు వ్యవసాయ రంగమే ఉన్న అప్పటి తరుణంలో ఉదయాన్నే లేచి ఆ చేనుకెళ్ళి అక్కడే అంటే ముఖం కడుక్కొని టన్ క్లీన్ చేసుకొని అక్కడ పళ్ళపుల్లో ఏదో ఒకటి తీసుకొని ఈ దోశలతో నీళ్లు ఇట్లా ఇట్లా తాగేవారు. అవును. అయితే అప్పుడు ఏం జరిగేది అంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ కానీ అల్సర్ కానీ ఏం లేకుండా ఆ మార్నింగ్ పూట ఏమైనా ఆ చేనులో జామకాయలో లేకపోతే ఏదన్నా పండ్లు అలాంటివి ఏమైనా తీసుకొని ఒక మధ్యాహ్నం ఒక పూట అంటే వీళ్ళు వంట చేసుకొని వచ్చే వరకు మధ్యాహ్నం అయ్యేది. అప్పటిదాకా ఏదంటే మన చేనులో ఉన్నాయి ఏదో ఒకటి తినేది. ఆ రేగి పండ్లో లేకపోతే జామ పండ్లో లేకపోతే అరటి పండ్లో లేకపోతే టమాటాలో దోసకాయలో. అప్పుడు ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు లేకుండా మన పంటలు పండించేది అద్భుతమైన ఒక టేస్టీ ఉండేది అనమాట. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంటే ఏకభుక్తం అనేది మనకు అందరికి తెలిసిన విషయం. అసలు ఒక్కటే పూట భోజనం చేసుకునేవారు. ఈ సాయంత్రం పూట ఏంటంటే ఈ కరెంటు లేని పరిస్థితులల్లా ఆ గూట్లో దీపం నోట్లో ముద్ద అన్న శాస్త్రంలో 6 గంటలకు లోపే. ఇప్పుడు చలికాలం అయితే 5:30కు ఆ చీకటి పడుతుంటే మళ్ళీ వెళ్తున్నదన్న ఉద్దేశంతో ఇమీడియట్ గా ఆ కోస్త తిని ఇమీడియట్ గా వాళ్ళు 1 గంట సేపు ఆ అరుగుల మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే మన జీవన విధానం కోసం డబ్బే ప్రాధాన్యతగా ఆ డబ్బు కోసం పాకులాడుతూ మన శరీరాన్ని పట్టించుకోక అనేక రకాలుగా ఏంటంటే ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు ఉప్పల్ సెంటర్లో కనుక ఉప్పల్ నుంచి హబ్సిగూడ సెంటర్ వరకు మీరు చూస్తే ఒక 300 బండ్లు ఉంటాయి. టిఫిన్ సెంటర్లు మొత్తం టోటల్గా బిర్యానీ సెంటర్లు రకరకాలుగా ఉంటాయి. మీరు 12 గంటలకు వెళ్ళండి ఉంటుంది, 2 గంటలకు వెళ్ళండి ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ సమయ సందర్భాలు లేక అడ్డగోలుగా ఫుడ్ తీసుకునేది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆ ఊబకాయం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం టైం లేక ఎక్సర్సైజ్ కానీ ఎలాంటివి చేయకుండా అనేక రకాలుగా చాలా మంది తెలిసి తెలియని చిన్న వయసులో గుండెపోటుతో మరణిస్తున్నారు. రాత్రి కనపడి ఉదయాన్నే చనిపోతున్నారు. కాబట్టి పొట్ట రోగాల పొట్ట పెరగొద్దని మా గురుగారు చెప్పేది అనమాట. ఈ పొట్ట కోసం మనం ఏదో ఒకటి చేయాలరా బిడ్డ అనేది. మేము లేహ్యాలు తయారు చేసే చిన్న లేహ్యాలు తయారు చేసుకుంటూ ఒక మంచి పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఏంటంటే అది కనుక తీసుకుంటే మనకు చాలా ఇమ్మీడియట్ గా మనకు ఏంటంటే ఆవు నెయ్యితో తయారు చేయాలి బిడ్డ. మనకు లేహ్యం అనేది అట్లా తయారు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మా గురుగారు చెప్పిన ఫార్ములా ఇది. చాలా ఇంతకుముందు మేము చిన్న ప్యాకెట్స్ గా తయారు చేసి ఎంతో మందికి ఇచ్చాము. దీని పేరు ఏంటంటే ఇదొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు ఈ మన ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్ తో ఒక పర్మనెంట్ ప్రొడక్ట్ ఒకటి రిలీజ్ చేయనుంది. చాలా కష్టపడి ఆవునితో తయారు చేశాము. ఇది ఏంటంటే ఆరోగ్య లేహ్యం అని ఇది బ్రాండ్. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్. దీంట్లో ఏంటంటే 1 కేజీ ఉంటుంది. 1 కేజీ లేహ్యం ఏముంటది అంటే జనరల్ గా ఈ 25 గ్రాముల ఇట్లా చిన్న ప్యాకెట్స్ ఉంటాయి లేహ్యం అనమాట. మీరు చావన్ ప్లస్ ఐడియా ఉండొచ్చు. మనకు చాక్లెట్స్ ఎట్లా ఉంటాయో అంత అనుభూతి ఉంటుంది. ఇది కనుక రాత్రి పూట ఏంటంటే కొద్దిగా ఊబకాయ ఉన్న వాళ్ళు భోజనం చేయొద్దు. భోజనం చేయకుండా ఏం చేయాలంటే కాస్తంత టిఫినో లేకపోతే జ్యూస్లో ఏమన్నా తాగి ఒక గంట తర్వాత కనుక ఇది నమిలి మామూలుగా చాక్లెట్ తిన్నట్టు తినొచ్చు. ఆ తిన్న తర్వాత కాస్త నీళ్లు తాగొచ్చు. నీళ్ళు తాగి పడుకుంటే అంటే ఉదయాన్నే ఒక 4 to 5 times మోషన్స్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే ఆ వాతం అనేది ఎక్కువ ఉండి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు, బాగా గట్టిగా ఉన్న వాళ్ళు 1 లేదా 2 సార్లు అవుతాయి. లేదా కొంతమంది శరీరం ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది ఇట్లా. ఆ విధంగా ఉన్న వాళ్ళకైతే ఒక 4-5 సార్లు మొత్తం మోషన్స్ అయ్యి టాక్సిన్స్ రిమూవ్ అవుతుంది. మనకేంటంటే విరోచనాలు అయితే మనము నడవలేని పరిస్థితికి వస్తాం. ఒక 5-6 సార్లు మోషన్స్ అయితే. కానీ ఇది అట్లా కాకుండా శరీరంలో సత్వ కోల్పోకుండా టాక్సిన్స్ అనేది రిమూవ్ చేసి ఆ పొట్ట మొత్తాన్ని కరిగిస్తుంది అనమాట. బాడీ కూడా తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు. మా దగ్గర ఇది ఈ ప్యాకెట్ ఈ టిన్ లో ఒక 40 ప్యాకెట్స్ ఉంటాయి.
ఈ 40 ప్యాకెట్లు డే బై డే ప్రతిరోజు వేసుకోవద్దు. ఒకరోజు మార్చి ఒకరోజు రాత్రిపూట వేసుకుంటే ఉదయాన్నే 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇది కంప్లీట్ రిమూవ్ కావడం, అంటే మోషన్స్ కావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మనిషి ఒక 3-4 రోజులల్లా ఒక 5 ప్యాకెట్లు వేసుకునే వరకు 10 రోజులల్లా మొత్తం బరువు అంతా దిగిపోయినట్టు, అసలు ఏ ప్రాబ్లం లేనట్టుగా మనిషి ఉంటాడు అనమాట. కాబట్టి ఇది చాలా మంది, అంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళలేదు, విజయవాడ ఒకతను ఒక ఆడపడికి తీసుకెళ్ళింది, ఆవిడైతే కొన్ని 100 మందికి చెప్పింది. అంటే జనరల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా మందికి ఇది బాగుంది, వాడగానే నాకు పొట్ట మొత్తం బిగుసుగా ఉంది, లేకపోతే మంచి ఎనర్జెటిక్ లెవెల్స్ గా ఉంది, ఏముందమ్మా పొట్ట శుద్ధి అయితే ఆ రోజు ఎవరికైనా మోషన్ ఫ్రీ కాకపోతే కదిలే పరిస్థితి కూడా ఉంటారు, ఆ రోజు అనీజీగా ఉంటది. ఇది ఏంటంటే పొట్ట మొత్తం స్టమక్ మా పేగులలో ఎంత మలం ఉన్నా కూడా, అంటే దాంట్లో స్టోరేజ్ ఉన్నది ఏదైనా కూడా మొత్తం నీట్ గా మనం గనక అది ట్యాంక్ లో వాటర్ వేసి కడుక్కున్నట్టుగా ఆ విధంగా క్లీన్ చేస్తుంది. కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారు, అధిక బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది తక్కువ ప్రైస్ తో, ఒక 5,000 రూపాయల ప్రైస్ తో 80 రోజుల ట్రీట్మెంట్. చాలా మంది ఈ అధిక బరువుతో బాధపడే వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు, వేరే క్లాసులకు అని, రకరకాలుగా డైట్ అని, అదని. అన్లిమిటెడ్ ఫుడ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పటికైనా కూడా ఉదయం పూట ఎక్కువ తినాలి, మధ్యాహ్నం కొద్దిగా తక్కువ తినాలి, రాత్రిపూట ఇంకా చాలా తక్కువ తినాలి మన ఆహార నియమం. కాబట్టి అదే విధంగా రాత్రిపూట కాస్తంత కూరలు కానీ, అరికలు కానీ, సామలు కానీ, ఉదలు కానీ, ఏదైనా అండు కూరలు కానీ ఏదైనా ఒకటి టిఫిన్ రూపంలో తీసుకున్న తర్వాత ఒక అర్ధగంట తర్వాత కనుక ఇది ఒక ప్యాకెట్ వేసుకుంటే తెల్లారే వరకు మోషన్ ఫ్రీ అయిపోతుంది అనమాట. అంటే గురువు గారు, ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మాకు కాల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము హెర్బల్ పౌడర్ వాడామండి, ఇంకొక పౌడర్ వాడామండి, అది వాడినంతసేపు ఒక 5 కిలోలు తగ్గామండి 2 నెలలకు, కానీ అది మానేసినాక 10 కిలోలు పెరిగామండి అని రకరకాలుగా అంటుంటారు. ఇది ఏంటంటే శరీరంలో టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ రాకుండా కాపాడుకొని కొంతవరకు కాస్తంత వ్యాయామం, దాని తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఒక డబ్బా వాడితే మినిమం 14 కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదా అధిక బరువుతో ఉంటారు, ఒక 100-110 కూడా ఉంటారు. వాళ్ళకు 2 డబ్బాలు కనుక వాడగలిగితే కేవలం 10,000 రూపాయల ఖర్చుతో ఒక 30 కిలోల వరకు కూడా సైజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తగ్గిన వాళ్ళు ఏం చేయాలంటే కనీసం రాత్రిపూట భోజనం చేయకుండా కాస్తంత టిఫిన్ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. ఓకే గురువు గారు, అంటే ఒక డబ్బా వాడాలి అంటే మినిమం వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి అనేది ఏమైనా ఉందా? అంటే సుమారు ఒక 55 కేజీలు ఉంటే సరిపోతుంది. ఒక 5 కిలోలు ఉన్న పెద్ద ఇబ్బందిగా ఏముండదు. ఒక 70 కిలోలు, 80 కిలోలు, 90 కిలోలు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వాడుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే 60 కేజీలు ఉన్నా కూడా, 65 కేజీలు ఉన్నా కూడా బాణ పొట్ట అని ఇంతలా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇది టాక్సిన్స్ మొత్తం అని పొట్టలో చేరుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పొట్ట కరిగే అవకాశం ఉంటది. చాలా మంది మాకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్ని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలలో చాలా స్టేట్ల నుంచి కూడా ఎంతో మంది వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటారు. గుజరాత్ నుంచి వచ్చి మన దగ్గర నివాసం ఉండేటోళ్ళు హైదరాబాద్ ఈ సరౌండింగ్ ప్లేస్ లో ఎంతో మంది ఉన్నారు. మాకు గుజరాత్ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పంపించడం జరిగింది. ఓకే గురువు గారు, వయసు లిమిట్ ఏమైనా ఉందా? దీని ఏజ్ లిమిట్ ఏమి లేదు. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ప్యాకెట్ వేసుకోవచ్చు. 10-12 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, ఇంకా హెవీ ఒక 120 కిలోలు, 130 కిలోలు 2 ప్యాకెట్లు కూడా డైలీ వాడొచ్చు. ఏంటంటే వాళ్ళ వెయిట్ ని బట్టి వాళ్ళు సజెషన్ చేస్తాం మేము. ఓకే, అంటే వాడే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే తినేటప్పుడు మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కానీ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ రాత్రిపూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అంటు కొర్రలు అని ఉంటాయి, వాటితో చేసింది కానీ, గోధుమ రవ్వ కానీ ఏదైనా కొద్దిగా దాన్ని ఏంటంటే మిత ఆహారం తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. రైస్ మానేసి నైట్. ఇప్పుడు చాలా మంది 100కు 40 నుంచి 50 మంది షుగర్ పేషెంట్లే ఉన్నారు, ఎవరు రైస్ వాడే పరిస్థితి లేదు. కాబట్టి కొద్దిగా మితాహారం కనుక తీసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ విధంగా మేము వర్క్ చేస్తున్నాం. అంటే గురుగారు, ఒకసారి ఇది వాడిన తర్వాత మనం వెయిట్ లాస్ అనేది అవ్వడం ఖాయం అంటున్నారు. వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది ఉంటుందా, లేదంటే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే ఇంకా వెయిట్ పెరగము అనే గ్యారంటీ ఉందా? రాత్రిపూట గనక ఎలాంటి ఆయిల్ ఫుడ్ కానీ, లేకపోతే బిర్యానీలు కానీ, లేకపోతే ఈ జంక్ ఫుడ్ కానీ తీసుకోకుంటుండి సాత్విక ఆహారము, మిత ఆహారము అంటే ఉప్మా లాంటిది కానీ ఏదన్నా తక్కువ క్వాంటిటీలో, ఎందుకంటే ఈవినింగ్ నిద్రపడటానికి తప్ప పొట్ట బాగా నిండాలనే ఆలోచన ఉండదు. ఎర్లీ మార్నింగ్ అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకోవచ్చు. వాస్తవంగా ఈ టిఫిన్లు మన నియమావళి కాదు, మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. వాస్తవంగా ఇడ్లీ, సాంబారు, ఈ మామూలుగా
దోశ గీష ఆ మినపల పులిసినది వాటి వల్లనే పొట్ట అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి, బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉదయం పూట కాస్తంత అన్నము, మధ్యాహ్నం ఏదైనా పండ్లు తీసుకొని, చాలా మందికి మేము డైట్ చెప్పమంటే చెప్తాం. కడుపు నిండా తినండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, మంచి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు లేవండి, సూర్య నమస్కారాలు అనేది చాలా బాగుంటాయి, అది చేయండి, కొంతవరకు ధ్యానంలా పార్టిసిపేట్ చేయండి అని రకరకాలుగా మేము క్లాసెస్ చెప్తుంటాం. కాబట్టి ఎంతో మంది ఆరోగ్య సమస్యల మీద మాకు కాల్ చేస్తుంటారు. ఈ స్క్రోలింగ్ లో ఒక 2 నెంబర్లు మీరు ఇస్తారు కాబట్టి దానికి వచ్చినాయి ఏంటంటే చాలా మంది మినిమము ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 230 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మాకు. 200 మంది 250 మంది కలిసి బోధిధర్మ చికిత్స టీం అని పెట్టుకుంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళకు అన్ని రకాలుగా ఏదైనా కడుపు నొప్పి లేస్తుందన్నా, లేకపోతే ఇట్లా మోషన్స్ అవుతున్నా చిన్న చిన్న చిట్కాలు చెప్తుంటాం. కాబట్టి ఏంటంటే ఇట్లా వైద్య విస్తరణ అనేది ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నాం. ఓకే గురువు గారు, యాక్చువల్లీ ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి ప్రోడక్ట్. అంటే ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం అనుకున్నాను అంటే ఓన్లీ వెయిట్ లాస్ కి మాత్రమే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారని. కానీ వెయిట్ లాస్ మాత్రమే కాదు, ఎక్కువ పొట్టతో బాధపడే వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు. సో అందరికి ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ ని మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.